తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎంత్రీ న్యూస్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అన్న కథనం ప్రసారమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు సంబంధిత లేఅవుట్లో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శైలా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలకు త్వరలోనే నోటీసులు జారీ చేసి చట్టపరమైన ప్రక్రియ అనంతరం వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. అలాగే మండల పరిధిలోని ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించినా ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. సరే నెంబర్ 83లో 3 ఆ నెంబర్లో మట్టి తోలుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు వచ్చి అది చదువు చేస్తా ఉన్నారు అని చెప్పి నిన్న మనకి న్యూస్ వచ్చింది. దాని గురించి కలెక్టర్ ఆఫీస్ నుంచి అడుగున్నారు రిపోర్ట్ పంపించమని. అందుకోసంగా ఇవాళ వచ్చాను నేను ఇక్కడికి. రికార్డ్ ప్రకారం అయితే 83లో 3 మొత్తము అరౌండ్ 22 సెంట్లు అనేది వేకెంట్గా ఉంది ఇప్పుడు గ్రౌండ్ మీద. అది మనము మంద శంకరమ్మ అనే వాళ్ళకి వైఫ్ ఆఫ్ వెంకటయ్య అనే వాళ్ళకి అసైన్మెంట్ పట్టా ఇచ్చున్నాం గతంలో. ఇప్పుడైతే గ్రౌండ్ మీద ఏం లేదు, మరి మట్టి కూడా ఎవరో వేరే వాళ్ళు తోలున్నారు. అది కూడా ఇంకా ఈవినింగ్కి మనము వీఆర్ఏని ఇక్కడే పెట్టున్నాము, ఎవరైంది చూసుకొని క్లియర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ శంకరమ్మ అనే ఒక అసైన్మెంట్ ఇచ్చున్నారు. ఆమె ఇక్కడ గ్రౌండ్ మీద అయితే కల్టివేషన్ ఎప్పటి నుంచో కూడా లేనట్టుగానే తెలుస్తోంది. ఎవరి పొజిషన్లో ఉందో ఒకసారి వెరిఫై చేసుకోవాల్సింది. ఈమెకు నోటీస్ ఇచ్చి మా వీఆర్ఓ ద్వారా పిలిపించి అసలు విషయం కనుక్కొని, ఒకవేళ వాళ్ళ పొజిషన్లో లేరు ఖాళీగానే ఉందనుకుంటే నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎవరికి వేరే వాళ్ళకి అలైనేషన్ చేయడం కానీ అమ్మడం కానీ వాళ్ళకైతే హక్కు లేదు. మనమే నోటీస్ ఇచ్చి రెజ్యూమ్ చేసుకొని గవర్నమెంట్కి తీసుకుంటాం. తర్వాత ఏ పర్పస్కి వాడచ్చు అనేది ఆ తర్వాత డిసైడ్ అవుతుంది. లేకపోతే ఈమెను ఒకసారి పిలిపించి మనం మాట్లాడి డిసైడ్ చేసేస్తాం. అదే అక్కడ ఉండేది 22 సెంట్స్. ఇప్పుడు మా సర్వేర్ గారు వాళ్ళు కూడా వచ్చి చూసారు. 22 సెంట్లే ఖాళీ ల్యాండ్ ఉంది. మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రీవియస్ కట్టడాలు ఇవన్నీ వాటి గురించి ఏమన్నా చూడాలంటే ముందు ఏమేమి కట్టున్నారు, ఎక్కడ ఏ ఎక్స్టెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా అదంతా క్లియర్ చేసుకున్నాకనే వీటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అది ఏమన్నా ఉన్నాయి వీటి గురించి అనుకుంటే మనము క్లియర్ చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.